है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गया जहाँ भी बस तेरी याद थी। वंदे मातरम। వారికి ఉత్సాహాన్ని నింపుదాం. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటర్స్ కి అన్ని సదుపాయాలు కల్పి అందరిలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా మీరు ఓటు వేయండి. మేము ఉన్నాం, మనం ఉన్నాం, మనందరం కలిసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మీకు భరోసా ఇవ్వడానికి మన ఈ ఫ్రేమ్ ఇక్కడ నిలబడి ఉంది. మైక్ ఇచ్చే వాళ్ళు ముందుకు రండి ఒకసారి. ప్రజలు ప్రజానికం ఒక మొబైల్ యాప్ ద్వారా కంప్లైంట్ ఈ సంవత్సరం మనం అనుకున్నాం ఇందాక 85 and above అండ్ సీనియర్ సిటిజన్స్ అక్కడ లెఫ్ట్ తీసుకుంటాము. తదుపరి సిపి గారి బంగ్లా దగ్గరకు వస్తాము. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే
దగ్గర నుండి సుమారు ఒక 2 కిలోమీటర్స్ 2K రన్ అనేటువంటిది ఒక 2000 మెంబర్స్తో ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి సిపి గారు అండ్ జేసీ గారు, కమిషనర్ గారు, ఇతర ఆర్ఓలు అందరూ కూడా అనేటువంటిది రావడం, తర్వాత అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, ఇట్స్ స్టూడెంట్స్ అనేటువంటి అవ్వచ్చు, లేకపోతే ఎల్డర్స్ అవ్వచ్చు, తర్వాత పోలీస్ అనేటువంటి అవ్వచ్చు, ఈవెన్ సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, అందరూ కూడా అనేటువంటి దీనికి అనేటువంటి రావడం. సో ఇది ఒక స్వీప్లో ఇప్పటికే యాక్టివిటీస్ కాలేజెస్లో చేస్తున్నాము, అయినప్పుడు కూడా బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాము. దీంట్లో నో యువర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో యువర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సో సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి, ఈ అర్బన్ అపతిని పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుని చెప్పేసి దానిపైన ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కువ మంది ఈ పార్టిసిపేట్ అనేటువంటి చేయాలి. ఇది ఎందుకంటే డెమోక్రసీ అనేటువంటిది ఎవరి గురించో కాదు, ఇది అందరికీ మన గురించి అని చెప్పేసి అనేది ఆ మెసేజ్ అని తీసుకువెళ్ళాలి. ఎథికల్ ఓటింగ్ అనేది డబ్బులు తీసుకోవద్దు, మద్యానికి అనేటువంటి తీసుకోవద్దు, అందరం కలిసి అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేద్దాము, దానికి అంతా కూడా సిటిజన్ సపోర్ట్ అనేటువంటి కావాలనేటువంటి దాంతో కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి స్థానిక ఆర్ఓ అయినటువంటి స్వప్నిల్కి అండ్ మా ఆర్డీఓ భవానీకి అండ్ పక్కన ఇంకొక ఆర్ఓ కిరణ్మయ్కి అండ్ ఎంటైర్ జేసీ అండ్ ది ఎంటైర్ టీం అందరికీ కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం కూడా చాలా ఎక్కువ మొత్తంలో అనేటువంటి వచ్చింది, వారికి కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్లో అంటే ఒక 16,86,000 అనేటువంటి ఉన్నారు. మనకి ఇంకా 15th April వరకు అనేటువంటిది ప్రొవిజన్ ఉంది. అండ్ ఇప్పటికి సుమారు న్యూ ఎలక్టర్స్ అయితే ఒక 37,500 వరకు అనేటువంటి ఉన్నారు. అండ్ 85+ ఎలక్టర్స్ అయితే ఒక 9,500 అనేటువంటి జిల్లాలో ఉన్నారు. నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో స్వీప్ కింద ప్రోగ్రామ్ కింద మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ అంబేద్కర్ స్మృతి మనం అంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెట్టడం జరిగింది. ఇక 2K రన్, వాక్ అనొచ్చు, రన్ అనొచ్చు. బట్ కానీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే మన ఫస్ట్ టైం ఓటర్స్ అలాగే ఆల్ ద ఓటర్స్ ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఆ రోజు అంటే 13th May వచ్చి పోలింగ్ డే రోజు మీరు ఖచ్చితంగా ఓట్ వేయడం. ఇది కాకుండా ఇప్పటి నుంచి ఆ పోలింగ్ డే వరకు ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా మీ దగ్గర ఓట్ లేకపోతే Form 6 పెట్టించాలి. ఇది కాకుండా ఒక కొత్త ఇనిషియేటివ్గా మనం నో యువర్ పోలింగ్ స్టేషన్ అంటే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి బహుశా ఇప్పుడుకి ఒక ఓట్ హక్కు వచ్చింది, బట్ కానీ ఎక్కడ వెళ్ళి ఓట్ వేయాలి దీనికోసం మనం ఒక గూగుల్ మ్యాప్స్లో ఒక చిన్న మ్యాప్ కూడా మనం తయారు చేసాము. సో ఇలాంటి చిన్న చిన్న కాయిస్ మనం మెయిన్ సెంటర్స్లో విజయవాడ మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓట్ ఉందా లేదా, నా ఓట్ ఉందా లేదా, అలాగే నా ఓట్
ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీకు మీరు 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 తెలుసుకోవచ్చు. అర్బన్ అపతి అంటే మన లాస్ట్ ఇయర్ చూస్తే లాస్ట్ ఎలక్షన్ చూస్తే 66% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అదే ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఇలాంటి నో యువర్ పోలింగ్ స్టేషన్ ఇనిషియేటివ్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాము. దీంట్లో మరీ ముఖ్యంగా మన మీడియా మిత్రుల ద్వారా మన యంగ్ ఓటర్స్కి అలాగే ఆల్ ద సిటిజన్స్కి విజయవాడ ఉన్న సిటిజన్స్కి ఈ ఓటింగ్ మీరు ఖచ్చితంగా మీరు ఓటింగ్కి రావాలి ఆ రోజుకి 13th మేకి. అదే మెసేజ్ మన ఓటర్స్కి మీడియా మిత్రుల ద్వారా కానీ ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ.